శ్రీ గురుభ్యో నమః. మహాగణాపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వర నమః. భక్తి శంకు ఛానల్ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ సిద్ధాంతి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 29వ తారీఖు నుండి ఏప్రిల్ 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషరాశిలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహంలో కేతువు, కుంభంలో కుజ రాహు బుధుడు, మీనంలో రవిశనుడు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగున్నట్టు అనిపిస్తుంది. ఖర్చు అధికంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. వ్యయంలో శని, లాభస్థానంలో రాహు అంత బలంగా లేదు. ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. స్థాన మార్పు అనేది ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపార రీత్యా కూడా కొంత అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. లాభాలు బాగుంటుంది, రొటేషన్స్ బాగుంటాయి. కుటుంబ సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంటుంది. సంతానం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వారి ఆరోగ్యం పట్ల, విద్య పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తారు. ప్రతిదీ మనమే చూసుకోవాలి. మన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ధనాదాయం బాగుంటుంది. వ్యాపార పరంగా కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదో నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి, లేదా నలుగురికి మనం చేసే పని నలుగురికి మెచ్చాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలం కానీ పై అధికారులతోటి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయం జాగ్రత్త వహించండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. విదేశాల్లో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త వహించడం చెప్పదగినది. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవారికి కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు. జాబు మారడం కానీ లేదంటే రిజైన్ చేయడం కానీ ఉండే అవకాశాలు గోచరిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకే లభిస్తుంది. అయితే మీ మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు తృతీయంలో బలంగా ఉన్నారు. మంచి అవకాశాలు కొన్ని చేతికి వస్తాయి. ఆ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, లేదంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. మీరు అనుకున్న స్థిరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోగలుగుతారు. మొత్తం మీద గడిచిన వారం కంటే ఈ పరాభవనవ సంవత్సరంలో ఈ వారం నుంచి ఈ మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా దుర్గాదేవి అష్టోత్తరం కానీ దుర్గా స్తోత్రం కానీ పఠించండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. లాభాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. వ్యాపారం సొంతంగా చేయాలనుకునే వారికి కాస్త నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఏదైనా సరే సొంత వ్యాపారాలు చేసుకోవడం మంచిది. భాగస్వామి వ్యాపారాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక భాగస్వామి వ్యాపారాలు చేయదలుచుకుంటే ఇద్దరు జాతకాలు పరిశీలన చేసుకుని అవసరమైతే బాగుంటేనే ముందుకు వెళ్ళండి, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయాలు ఘనంగా నిర్వహిస్తారు. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. భాగ్యాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. కొంతవరకు బాగుంది. అయితే వృత్తిరీత్యా దశమ స్థానంలో రాహు అంత అనుకూలంగా లేదు. ఏదైనా ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే ఉద్యోగంలో స్థాన మార్పు కానీ ఉద్యోగ వ్యవహారాల్లో అధికారులతో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగస్తులకు కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశాలు చక్కగా ఉన్నాయి. ఏదేమైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు బట్టి ఈ వారం కొన్ని శుభకరమైన అంశాల మీద ముడిపడి ఉంటాయి. మనం చేసే కష్టం ఫలితం ఏదైతే ఉందో ఆ భగవంతుడు లేదు. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవడానికి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది సఫలీకృతం అవుతుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూ సంబంధించిన విషయవహారాలు, గృహ సంబంధించిన విషయవహారాలు సానుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి, కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అదేవిధంగా విద్యా సంస్థలో పనిచేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు కాస్త గడ్డుకోవాలని చెప్పచ్చు. చదువు మీద శ్రద్ధ వహించాలి. దుర్వ్యసనానికి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది.
కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైనా సరే పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని మరిన్ని విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి. సొంత నిర్ణయాల వల్ల కొంత నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములక తైలంతోటి ఓ నమశివతులతో దీపారాధన చేయడం, అదేవిధంగా రాహుకాల సమయంలో మంగళవారం శుక్రవారం నాడు నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. తద్వారా రాహు సంబంధించిన ఇబ్బందికరంగా ఏమైనా సరే, ఎందుకంటే దశంలో రాహు అంత బలంగా లేదు, వృత్తిరీత్యా వ్యాపారరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఇబ్బందులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక సంఘటనలు కొన్ని చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటప్పుడు సోమవారం కానీ శుక్రవారానికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమాధిపతి దశమాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు. వీరు కొద్ది బలంగానే ఉంది. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరు సానుకూల పడుతుంది. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కొంతవరకు బాగుంటుంది. అయితే భాగ్యంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు భాగ్యస్థానంలో ఉన్నారు. రాహుతో కలిసి కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏదైనా అధికారులతోటి మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. స్థానచలనం లేకుండా చూసుకోవడం చెప్పదగినది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, బ్యూటిషియన్స్, టెక్నికల్ రంగంలో ఉన్నవారికి, సినీ కళా రంగంలో ఉన్నవారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కాస్త అనుకూలంగా ఉన్నప్పటికీ మనసు స్థిమితంగా లేకుండా కొన్ని నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మంచి లాభాలు వచ్చే అధికంగా గ్రహగతులు గోచరిస్తోంది. ఏదైనా సరే మీరు తీసుకునే నిర్ణయాలు లాభసాటిగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకుని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి పరీక్ష రాసేటప్పుడు మనం బాగా చదవగలమా, రాయగలమా, ర్యాంకులు మనకు ఎందుకు, ఏదో ఎగ్జామ్ రాసేద్దాంలే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటికి పొరపాటున కాదు. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే పైకి ఎదగాలి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజులో పేరు ప్రఖ్యాతలు ఇంపార్టెంట్. మన కష్టాన్ని తగిన ప్రతిఫలం నలుగురికి గుర్తించాలనే భావంతో వెళ్ళండి. ఒకప్పుడు చదువులు వేరు, ఇప్పుడు చదువులు వేరు. ఇప్పుడు చదివితేనే మన భవిష్యత్తు, చదవకపోతే ఏమీ ఉండదు. కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలబెట్టే ముందు వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి దేవుడు దండం పెట్టుకుని ముందుకు వెళ్ళండి. దుర్గా స్తోత్రం పఠించండి. భాగ్యస్థానంలో రాహు అంత బలంగా లేదు వీరికి. చేదాకా వచ్చిన కాంట్రాక్టులు చేజారిపోవడం, లీజులు మంజూరు అనుకోవడం, అది వెనక్కి రావడం, ఇవాళ వస్తుంది ఆర్డర్స్ అనుకుంటారు, అది 10 రోజులైనా రాదు. ఏమిటి ఇలాగే ఉంటుందా మన జీవితం, మనకు పైకి రాలేమని ఒక రకమైన భావోద్వేగానికి గురవుతారు. ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ప్రస్తుతం నడుస్తున్న దశలు బాగాలేదు అంతే. కాబట్టి సహనంగా ఓర్పుగా ఉండి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా రాహుకాల సమయంలో నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. చాలా వరకు మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బుధవారం కానీ శనివారాన్ని కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఏదైనా కార్యక్రమానికి వెళ్దాం అనుకుంటే ఆరోగ్యరీత్యా సహకరించదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. తృతీయ వ్యయాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు రాహుతో కలిసి. అదేవిధంగా చతుర్థ లాభాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నారు. భాగ్యంలో శని, వ్యయంలో గురువు. ఆరోగ్యరీత్యా అన్నీ బాగుంటాయి. శత్రువులు ఎవరైతే ఉన్నారో మీ మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా అన్నీ అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా ఈ వారం చాలా కలుసుబడతనంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం లభిస్తుంది. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభాలు బాగుంటాయి. ఏదైనా సరే ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి. సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతుంది. డబుల్ రిజిస్ట్రేషన్ కాకుండా కొన్ని డాక్యుమెంట్స్ని చూసుకోవడం చెప్పదగినది. ఏదైనా కొనేటప్పుడు అమ్మేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ పరిశీలన చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా నూతన గృహం కొనుగోలు చేయాలనే ఆలోచన చక్కటి ఆలోచన. అది కొనాలనుకుంటారు, అయితే ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది.
అడ్వాన్స్ ఇద్దాం అనుకుంటే అది వెనక్కి వెళ్ళడం. అయితే ఒకసారి వాస్తు పరిశీలన కూడా చేసుకుని కొనే ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇల్లు వాస్తు సరిగా లేకపోతే మన అడ్వాన్స్ ఇద్దాం అనుకున్నా కూడా అది తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా సరే గణపతి ఆరాధన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. విద్యార్థులకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. విద్య మీద శ్రద్ధ ఎక్కువ పెట్టాలి. దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం, చెడు స్నేహాలకి దూరంగా ఉండడం, కోపాన్ని తగ్గించుకునే విధంగా ఉండాలి. అన్నీ మనకే తెలుసు అని కాకుండా ప్రతి విషయాన్ని 10 మందితో షేర్ చేసుకుని తద్వారా దాంట్లో మనకు మంచి ఫలితాలు ఏమున్నాయో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా సివిల్ సర్వీసెస్కు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి అందరికీ కాలం అనుకూలంగా ఉంది. రాసే ఎగ్జామ్స్ కూడా చక్కగా రాయగలుగుతారు. మీ తెలివితేటలను ఉపయోగించి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. వైద్య రంగంలో ఉన్న వారికి స్ట్రెస్ అధికంగా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సరే కోపాన్ని నియంత్రించుకుని ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యాపారాలు కూడా వీరికి కలిసి వస్తాయి. అదేవిధంగా స్త్రీలు సొంత వ్యాపారాలు చేయాలి, మనకంటూ గుర్తింపు ఉండాలి అనే భావంతో ముందుకు వెళ్తారు. అవి మంచి ఫలితాలు ఈ వారం సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తోంది. ఏదైనా సరే జీవిత భాగస్వామితో చర్చించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. ఏదైనా వ్యాపారం ప్రారంభిద్దామంటే జీవిత భాగస్వామి పేరు మీద వ్యాపారాలు ప్రారంభించండి. చక్కగా మీకు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ కర్కాటక రాశి వారికి వ్యయాలు ఆదాయాలు సమతూలంగా ఉంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉందో ఈ వారం చాలా వరకు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. బంధువర్గంతో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మనం ఏదో కోపంగా ఉన్నాం, మనందరినీ దూరంగా పెడుతున్నాం అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీరు మంచితనంగా వెళ్ళినా కూడా మనం దూరం పెడతాం అనే ఈర్ష్యా ద్వేషాలు కావచ్చు, ఏదో విషయాన్ని సరే ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తారు. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి 6 మంగళవారం నాడు అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. నాగసింధం ధరించండి. నరదిష్టి ఏదంటే తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వీరికి అష్టంశని నడుస్తోంది. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, రాహుతో కలిసి ఉన్నారు. భాగస్వామ్య వ్యవహార విషయాల్లో, ఉద్యోగ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్థానచలనం ఉండే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన ఉద్యోగం చేజారిపోయే అవకాశం లేకపోలేదు. మీరు ఎంత మంచి చేద్దాం అనుకున్నా సరే కింద స్థాయి ఉద్యోగస్తులు కానీ పై స్థాయి ఉద్యోగస్తులు కానీ ఇబ్బంది పెట్టే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగం, చార్టెడ్ అకౌంట్స్, బ్యూటీషియన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రంగాల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. సడన్గా ఉద్యోగం తీసే పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుని ఎవరు మంచివారు, ఎవరు పరాయవారు, మనవారు ఎవరో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఒక 10 మందికి ఒక మంచి చేద్దాం అనుకుంటే అది చెడు ఎదురవుతుంది. ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బంది లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటే తొలగిపోతుంది. పంచమ అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే లాభస్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలు గోచరిస్తాయి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంతాన సంబంధించిన విషయవహారాలు, వారి విద్య సంబంధించిన విషయవహారాలు చాలా చక్కగా ఉంది. వివాహాలు శుభకార్యాలకు సంబంధించిన విషయవహారాలు కూడా ఒక కొలిక్కి వస్తుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఎన్ని కష్టాలు పడినా సరే సంతానం బాగుండాలి, వారి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ సఫలీకృతం అవ్వాలన్న భావంతో మీరు ముందుకు వెళ్తారు. అయితే సంతానం మటుకి మాకు ఏమీ చేయలేదు, మాకేమీ పెట్టలేదు అనే భావంతో వాళ్ళు ఉంటారు. మీరు ఇవన్నీ పట్టించుకోకుండా మన పని మనం చేయాలనే ధోరణితో ముందుకు వెళ్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమాన్ని కావచ్చు, కొత్త ప్రాజెక్టు కానీ ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ అని చెప్పొచ్చు. క్రయ విక్రయాలు బాగున్నాయి అనిపిస్తుంది, కానీ లాభాలు మటుకి అంతంత మాత్రంగా ఉంటుంది. కింద స్థాయి ఉద్యోగస్తులతోటి మాట పట్టి మొలిచే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. స్త్రీలకు ఈ వారం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. మనం ఏం మాట్లాడినా సరే అది తప్పుగా వక్రీకరించేవారు ఉన్నారు. మనం ఎంత కష్టపడుతున్నప్పటికీ గుర్తించడం లేదే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే మీ భావన ఏదైతుందో, ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఏదుందో అది ముందుకు వెళ్ళండి. ఎవరు ఏమనుకున్నా సరే మనం కష్టపడాలి, పైకి ఎదగాలనే భావంతో ముందుకు వెళ్తారు. అలాగే వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తోంది. అంత అనుకూలంగా లేదు శని కూడా. అదేవిధంగా సప్తమంలో బుధ రాహు కుజులు ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.
ఏదైనా సరే వివాహ సంబంధించిన వ్యవహారాల్లో ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం చెప్పదగింది. లేకపోతే కొన్ని ఇబ్బందులకు ఉండే అవకాశం లేకపోలేదు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమఃశివాయ ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి. అది కొంతవరకు మంచి ఫలితాలు ఇచ్చే విధంగా గ్రహగతులు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు, కొనుగోలు విషయాలు చాలా అనుకూలంగా ఉంటుంది. సొంత ఇంటి కళ అనేది నెరవేరుతుంది. పంచమ షష్టమాధిపతి అయిన శని సప్తమంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారని గ్రహించండి. ఎంత మంచి పని చేసినా సరే ఏదో విధంగా మన ఇబ్బంది పెట్టాలి. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పక్కకు నెట్టి మీ స్థానాన్ని వాళ్ళు ఆక్రమించాలనే ఆలోచన కూడా ఉంటుంది. అయితే దశమంలో గురువు కొంతవరకు మీరు బాగున్నారు. వీళ్ళకి మీరు చేసిన కష్టానికి కావచ్చు, ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగా ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అనుకోని సంఘటనలు కూడా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బ్యూటీషియన్స్, టెక్నికల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సినీ కళారంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సినీ కళారంగాల వారికి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. మీ ఎదుగుదలకి ఎవరు ఎన్ని రకంగా ఇబ్బంది పెట్టినా అవి సమస్య పోతాయి. అందరినీ దాటుకుని మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాస్త నిదానంగా ఉంటుంది. ఏ పని చేసినా సరే నిదానంగా పూర్తవుతుంది. స్టీల్, ఐరన్, కాపర్, లోహపు వస్తువుల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. అదేవిధంగా ఒక భూమిని కొనేటప్పుడు అది మంచిదా కాదా, ఆ లిటిగేషన్స్ లేని భూమా లేదా అని ఆలోచించి కొనండి. లేకపోతే ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మీరు బాగా సంపాదిస్తున్నారని, మీరు ఎవరిని పట్టించుకోవడం లేదని కొన్ని ఈర్ష్యాద్వేషాలు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే కోపాన్ని తగ్గించుకుని ముందుకు వెళ్ళినట్లయితే నలుగురిలోని పేరు ప్రఖ్యాతలు వస్తాయి. లేకపోతే నలుగురిలోనూ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కలుసుబాటుదనంగా ఉంటుంది. అనుకోని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. స్త్రీలకు వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం రీత్యా మటుకి చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేతి దాకా వచ్చి చేజారిపోతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఏదైనా సరే కాలం కలిసి రావాలి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం కానీ, సుందరాకాండ పారాయణ కానీ, వినడం కానీ, చదవడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బడిగినప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఉత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్యాల రీత్యా, వ్యాపార రీత్యా మంచి కలుసుబోధనంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యయ భాగ్యాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉన్నారు రాహుతో కలిసి. వారి ఆరోగ్యం పట్ల, చదువు పట్ల తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. బంగారు ఆభరణాలు కానీ, భూమి కానీ కొనుగోలు చేస్తారు. కొన్ని స్థిరాస్తుల విలువ చక్కగా పెరుగుతుంది. వాటిని అమ్మేసి కొన్ని స్థిరాస్తులు కొని కొన్ని అప్పులు తీర్చాలనే ఆలోచనతోటి ముందుకుంటారు. సొంతంగా వ్యాపారం చేసుకున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే ఎంత వ్యాపారం చేస్తున్నప్పటికీ ఏదో రూపాయిన ఖర్చు ఉంటుంది. ₹1 ఖర్చు తగ్గిద్దాం అనుకుంటే ఇంకో రూపాయి పెరుగుతుంది. ఒకసారి అప్పు చేయవలసి కూడా వస్తుంది. అవసరం లేకపోయినా పక్క వాళ్ళ కోసం మనం అప్పు చేస్తాం. అని మనకు అవసరం కూడా లేదు, ఏదో సహాయం చేయాలని. కానీ మీకు అవసరానికి వాళ్ళు ఎవరు సహాయం చేయరు. మన 10 మంది బాగుండాలని మీరు కోరుకుంటారు, కానీ వారు కోరుకోరు. మిమ్మల్ని వాడుకోవాలి, మీ దగ్గర డబ్బులు ఉంటే తీసుకోవాలి, తర్వాత చూద్దాం, మీరు అడగరు, ఇవ్వాల్సిన అవసరం లేదు అనే భావంతో ఉంటారు. అది చుట్టాలు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అయితే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే నష్టం పోయే అవకాశం ఉంది. మీ వరకు మీకు డబ్బులు బాగానే వస్తాయి, కానీ ఆ స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. లాభాలు బాగుంటాయి,
కానీ ఖర్చులు అదే విధంగా ఉంటాయి. ఆ లేనిపోని మనం తెచ్చుకున్నట్టు అవుతుంది. గొప్పలకి ఆడంబరాలకి దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించినట్లయితే కొంతవరకు ముందుకు వెళ్తారు. ఏది ఏమైనా సరే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాలు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమాధిపతి అయిన కుజుడు పంచమంలో ఉన్నారు. చతుర్థ పంచమాధిపతి అయిన శని 6 ఉన్నారు. ప్రయాణాలు లాభాలు ఇవన్నీ బాగుంటాయి. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. భాగ్యంలో వీరికి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. లాభస్థానంలో కేతువు ఉన్నారు. వీరికి అంత అనుకూలంగా లేదు కేతువు. వైద్య రంగంలో ఉన్నవారికి, విదేశాల్లో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. అదేవిధంగా సహోదరి మధ్య మంచి అవగాహన ఉంటుంది. మీకు తల్లిదండ్రుల బంధువులు, అక్క చెల్లెలు సహాయ సహకారాలు మీకు ఎంతగానో లభిస్తాయి. ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునే విధంగా గ్రహతులు గోచరిస్తున్నాయి. అయితే నాకు ఎవరి సహాయం అవసరం లేదు, నాకు నేనుగానే వెళ్తాను అని మొండి వైఖరి ఉంటుంది. వాటిని పక్కన పెట్టడం అనేది చెప్పదగింది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం, అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని పఠించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవల కుంకుమతోటి అమ్మవారికి పూజించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు, బలంగానే ఉన్నారు. సప్తమాధిపతి అయిన శుక్రుడు 6, రాశ్యాధిపతి షష్టమాధిపతి అయిన కుజుడు చతుర్థంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమంలో శని ఉన్నారు. సంతానపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అయితే విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు కాస్త నిదానంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు చేదాకా వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ చేజారిపోతుంది. వ్యాపారరీత్యా కొన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని చూస్తారు. సహోదరి మధ్య, బంధువర్గం మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువగా పెరుగుతుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో ఇవి చేతికి అందుకు వస్తాయి. వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా చాలా సానుకూలంగా ఉంటుంది. అదేవిధంగా విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. వీసా విషయంలో, స్టాంపింగ్ విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా డాక్యుమెంట్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేసే వారికి మంచి కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేతికి అందుకు వస్తాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. అష్టమాధిపతి లాభాధిపతి అయిన బుధుడు చతుర్థంలో ఉన్నారు. కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేణ చేయడం చెప్పదగినది. ఎవరో అప్పు అడిగారని చెప్పేసి అప్పుగా ఇవ్వడం, లేదంటే వేరే ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చేయకుండా ఉండడం చెప్పదగినది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వివాహపరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా అనుకూలంగా ఉంది. ఒక శుభవార్తను వినగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగంలో కూడా పేరు ప్రఖ్యాతలు చక్కగా లభిస్తుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అనుకుంటున్నారో అది ఈ వారం నెరవేరుతుంది. సొంతింటి కళ అనేది నెరవేరుతుంది. బంగారు ఆభరణాలు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మంచి ఫలితాలే ఉంటాయి కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఏదీ ఉండదు. ఏది భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే జాతకరీత్యా చతుర్థంలో రాహు ఉన్నారు కాబట్టి భూ సంబంధించిన వ్యవహారాలు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో, కోర్టు వ్యవహారాల్లో కొన్ని చిక్కులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో మటుకు జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠించడం కానీ, శని స్తోత్రం పఠించడం కానీ చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తోంది. ఉద్యోగరీత్యా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వీరికి అర్ధాష్టంశ నడుస్తోంది. చతుర్థంలో శని కొంతవరకు వీరు బాగున్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు సప్తమంలో బలంగా ఉన్నారు. సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు తృతీయంలో ఉన్నారు. వీరికి అంత అనుకూలంగా లేదు. ఉద్యోగ స్థానంలో స్థాన మార్పు కానీ, పై అధికారులతోటి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ దైవానుగ్రహం వల్ల కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు ఏదైతే నీతిగా నిజాయితీగా ఉన్నారో అవే మిమ్మల్ని కాపాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా సరే అవన్నింటినీ దాటుకుని
మనోధైర్యంతో ముందుకు వెళ్తారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడకుండా ముందుకు సాగడం చెప్పదగినది. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో కూడా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న వారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకోండి. సహోదరి మధ్య చిన్న విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే స్థిరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే లాభపడగలుగుతారు. తృతీయాధిపతి అయిన శని చతుర్థంలో ఉన్నారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం వీరికి తప్పకుండా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలు లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఒక కొత్త ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటారు. అది నిదానంగా ఉంటుంది. వీరికి అర్ధాశ్యాంశం నడుస్తుంది కాబట్టి ప్రతి పని నిదానంగా సాగుతుంది. అది సఫలీకృతం అవుతుంది, కానీ అది అవ్వడానికి కాస్త టైం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకాలు చేయించడం, అఘోర పాశుపత హోమం చేయించడం తప్పనిసరి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలు కూడా వ్యాపారరీత్యా, ఉద్యోగరీత్యా మంచి కలుసుబాటుతరంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. స్థానచలనం చూపిస్తోంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ గడిచిన వారం కంటే ఈ వారం చాలా వరకు వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాయణ చేయడం, దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆదాయం తక్కువగా ఉంటుంది, వ్యయం ఎక్కువగా ఉంటుంది. వ్యయాధిపతి తృతీయాధిపతి గురువు 6 ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా షష్టమాధిపతి భాగ్యాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో ఉన్నారు. వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించడం చెప్పదగినది. లేకపోతే ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అన్నీ మనకే తెలుసు, అన్నీ మనం ఆలోచించుకుంటాం అనే భావంతో వెళ్ళకండి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించాలి. ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయవాళ్ళు, ప్రతి ఒక్క ఆలోచన చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఆలస్యమైన మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం చెప్పచ్చు. అష్టమాధిపతి అయిన రవి తృతీయంలో ఉన్నారు శనితో కలిసి. దూర ప్రాంత ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సహోదరి మధ్య, తల్లిదండ్రుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవడం చెప్పదగిన సూచన. సంతానం సంబంధించిన వ్యవహారాలు, సంతాన విద్య సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి చక్కగా రాణించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చేదాకా వచ్చిన కాంట్రాక్టులు చేజారిపోతాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి కాస్త గడ్డుకాలం అని చెప్పచ్చు. మీ పైన అధికారుల వల్ల ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తోంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా చాలా కలుసుబాటుతనంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి చక్కగా ఉంటుంది. మీ చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, సంఘ సేవలు కావచ్చు, పేరుపై ఖాతాలు లభిస్తాయి. నలుగురిలోనూ మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ మెచ్చుకోలుగా ఉంటుంది. ఏదైనా సరే కష్టపడాలి, మనం ఎవరికి అన్యాయం చేయకూడదు, మన పని మనం చేసుకోవాలనే భావంతో మీరు ఉంటారు. అయితే ఎన్ని రకాలుగా ఉన్నా సరే ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టే రకంగా గ్రహగతులు గోచరిస్తుంది. అవన్నీ పట్టించుకోకుండా దైవానుగ్రహం మీద భారం వేసి దేవుడి మీద నమ్ముకుని మీ పని మీరు చేయండి. ఏదైనా సరే మకర రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరికీ ఇలాగే ఉంటుందని కాదు, కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏదైనా సరే దైవానుగ్రహం తోడుంటే ఎన్నిటినైనా సాధించగలుగుతాం. ఈ రాశి వారికి జన్మరాశి బలంగా ఉంది కాబట్టి ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సక్రమంగా తీసుకుంటే చక్కని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారరీత్యా కూడా కొంత నష్టం ఉండే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.
రూపాయికి ₹2 ఖర్చు ఉండే అవకాశం గోచరిస్తోంది. సహోదరి సోదరుల మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడుతుంది. సంతానానికి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం కాని వారు ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వైద్యోతులు ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు అన్ని దగ్గరుండి మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. ఏదైనా సరే మనం లేకపోతే కార్యాలయం నడవదు అనే భావన ఏర్పడుతుంది. మీ పక్కనున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా లేకపోలేదు, జాగ్రత్త వహించాలి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయవారాలు చక్కగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడిచిన వారం కంటే ఈ వారం కొంతవరకు చాలా అనుకూలంగా ఉంటుంది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. జన్మరాశిలో రాహువు, పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన బుధుడు, తృతీయాధిపతి, దశమాధిపతి అయిన కుజుడు జన్మరాశిలో ఉన్నారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ముఖ్యంగా లేడీస్ తోటి మాట పట్టింపులు ఉండే అవకాశం గోచరిస్తోంది. మనం ఒక కోపంలో ఏదో ఒక మాట అంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి మాట్లాడడం అనేది చెప్పదగినది. ఏదేమైనా సరే 10 మందితో మనం చక్కగా ఉన్నాం అనుకుంటారు, కానీ ఒక్కొక్కసారి నోరు జారుతుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యం పట్ల కొన్ని శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. స్కిన్ డిజీజ్ కానీ, ఇండైజెషన్, హార్ట్ సంబంధించిన విషయవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఆడవాళ్ళకి స్పైన్కి సంబంధించి, యూట్రస్ సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ నలుగురు మెప్పుదోగులుగా చేస్తారు. అయితే ఖర్చుల మటుకి వెనకాడరు. ఏదేమైనా సరే తర్వాత చూసుకుందాం, ముందు ఖర్చు పెట్టేద్దాం అనుకుంటారు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త పడడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ, కలిసి వచ్చే రోజు బుధవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. షష్టమాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. వ్యయాధిపతి, లాభాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. ఖర్చుల్ని అదుపులో ఉంచగలుగుతారు. మీరు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతుంది. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చక్కగా కలుసుబడుదనంగా ఉంటుంది. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని వారికి అందరికీ బాగుండదు, బాగుంటుందని కాదు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏది ఏమైనా సరే శనికి అధిష్టాన దేవత అయిన దుర్గాదేవి కాబట్టి దుర్గా స్తోత్రం పండించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా విద్యార్థులకు కష్టే ఫలి అన్నట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు చేద్దాకా వచ్చి చేజారిపోతాయి. అయితే పట్టుదలతో సాధించాలి, ఎదగాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పారు, ఆ ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంత కష్టపడితే సరిపోతుంది అని కాకుండా మీరు 100% కష్టపడితే 100% ఫలితాలు వస్తాయి. లేదా 50% అంటే 50% వస్తుంది. ఏదైనా సరే నలుగురిలో నాకంటూ స్థిరత్వం ఉండాలి అనే భావంతో వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వారికి, అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ అవుతున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పేరు ప్రఖ్యాత లభిస్తాయి. ఏలినాటి శని నడుస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం సంబంధించిన విషయవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అదేవిధంగా సినీ కళారంగాల వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంతవరకు బాగుంటుంది. స్థిరాస్తులను ఒక చోట అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. ఆ విషయం జాగ్రత్త వహించాలి. భాగస్వామి వ్యాపారాల కంటే సొంతంగా చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ వారం చాలా వరకు ధనం మీ చేతికి అందుకు వస్తుంది. కానీ వచ్చిన ధనాన్ని సక్రమంగా నిర్వర్తించాలి, లేకపోతే అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. వచ్చిన ధనాన్ని సేవింగ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. లేకపోతే ఏ పూటకి ఆ పూట అన్నట్టుగా ఖర్చు పెట్టినట్టు వెళ్తే తర్వాత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే కష్టం తగిన ఫలితం రావాలి అంటే మనం కష్టపడాలి. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేయాలి. ఎవరో ₹1 అడిగారని చెప్పేసి మనం ఇంకొక చోట అప్పు చేసి మరి అప్పుగా ఇస్తాము, అది మనకు తిరిగి రాదు. మనం వాళ్ళని అడగలేము. ఇటువంటి పరిస్థితుల్లో మొహమాటం లేకుండా లేదు అని చెప్పడమే సబబది. లేకపోతే మనం ఇబ్బంది పడుతూ తర్వాత ఇబ్బంది పడడం అనేది చెప్పదగిన సూచన కాదు. ఏదైనా సరే ధన వ్యయ విషయంలో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే భవిష్యత్తు బాగుంటుంది.
పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఎన్నడూ లేని విధంగా మీ పేరు ప్రఖ్యాతలు ఈ వారం చాలా చక్కగా ఉంటుంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవాలి. అందరూ మన వాళ్ళే కదా అని చెప్పేసి అందరం ఎక్కిస్తుంటారు. ఒక్కొక్కసారి పొగడ్తలకి దూరంగా ఉండడం, ప్రాక్టికల్కి దగ్గరగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, అదేవిధంగా దుర్గా స్తోత్రాన్ని పఠించినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సాంగత్యం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.